సో గైస్ ఇక్కడ మనం ప్రీవియస్గా చాలా 6 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాము. సో ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ 2 డిజిట్ నంబర్. అంటే ఒక 2 డిజిట్ నంబర్ని తీసుకోవాలి ఇన్పుట్గా. సో దాన్ని రివర్స్ చేసి మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇది ఏ విధంగా మనం రాస్తాము అని చూస్తే సో ఇక్కడ దాకా మనం అయితే 6 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేసాము. సో ఇంకొక ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. దీనికి పేరు వచ్చేసి 7 అని పెడుతున్నాను, 7.py. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నంబర్ని మనము వేరియబుల్గా తీసుకోవాలి. సో నంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 డిజిట్ నంబర్ కాబట్టి దాన్ని నేను స్ట్రింగ్ ఇండెక్సింగ్ చేస్తాను. సో ప్రింట్ ఆఫ్ నంబర్ ఆఫ్ 0 అండ్ ప్రింట్ ఆఫ్ నంబర్ ఆఫ్ 1. సో ఇక్కడ జనరల్గా చూసుకుంటే మనకి ఏమేమి ప్రింట్ అవుతుంది, జనరల్గా మనకి ఇంకా ఇది ప్రాబ్లం అవ్వలేదు. మనకి ఏం ప్రింట్ అవుతుంది, సో ఏదైతే మనము ఇన్పుట్ తీసుకుంటున్నామో సో దాంట్లో ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో కాకపోతే మనకు కావాల్సింది ఏంది, రివర్స్లో ప్రింట్ అవ్వాలి. సో రివర్స్లో ప్రింట్ అవ్వాలంటే దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ అని రాస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 0 అని రాస్తున్నాను. ఇంకొకటి సెకండ్ నంబర్ అని రాస్తున్నాను, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 1 అని రాస్తున్నాను. సో ఇక్కడ నంబర్ ఆఫ్ 0 ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ, సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫస్ట్ నెంబర్లో స్టోర్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ 1 ఏదైతే ఉంటుందో వాల్యూ అది మనకి సెకండ్ నెంబర్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒకసారి ప్రింట్ చేసి చూస్తాను. ప్రింట్ ఆఫ్ మనకు రివర్స్లో కావాలి కదా. సో రివర్స్లో కావాలి అనుకుంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ని ప్రింట్ చేయాలి. సెకండ్ నెంబర్ అండ్ ప్లస్ స్ట్రింగ్ కాంకాటినేషన్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ నెంబర్. సో ఇలా చేస్తే మనకి దీన్ని కామెంట్ అవుట్ చేద్దాము. చేసేసిన తర్వాత మనకి రివర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఒకసారి నేను ఇక్కడ అవుట్పుట్ తీసి చూద్దాము. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే 25 రాస్తున్నాను. సో మనకి ఇక్కడ రివర్స్లో వచ్చేసింది కదా 52. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను.